హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రాంతి శెట్టి డిజైన్స్. ఈ టెంపుల్ వచ్చేసి సిద్దిపేటకి హాఫ్ అన్ అవర్ దూరంలో కొండపాక అనే విలేజ్ ఉందండి. అక్కడ ఆనంద నిలయం అని ఒకటి మనకి కమాన్ లాగా కనబడుతుంది. దాంట్లో నుండి లోపలికి వెళ్తే ఇలా టెంపుల్ ఉంది. అటువైపున గోశాల ఉంది. మనం ఎంట్రన్స్లోనే వెళ్ళేటప్పుడు స్ట్రైట్గా టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్ గోశాల, లెఫ్ట్ సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. టెంపుల్ పక్కన నుండి లెఫ్ట్ సైడ్ దారి నుండి వెళ్తే మాత్రం ట్రస్ట్ వస్తుందండి. అక్కడే చూడండి, ఆనంద్ నిశాంత్ చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది కదా బోర్డు. ఇక్కడ అందరు మగపిల్లలే ఉంటారండి. 40 మెంబర్స్ ఉంటారంట, బాయ్స్ పెద్ద నుండి చిన్న వరకు ఉన్నారండి. ఈ పిల్లలు ఇక్కడే వండుకుంటూ ఇక్కడే చదువుకుంటున్నారు. ఎవరైనా బర్త్డే పార్టీస్కి కానీ మ్యారేజెస్కి కానీ ఏదైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఈ బెడ్షీట్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఫుడ్ పరంగా కానీ ఏదైనా సరే అండి, అక్కడ ట్రస్ట్ ఉందని అయితే చాలామందికి తెలియదు అని అనుకుంటున్నాను. అక్కడ తెలిసిన వాళ్ళైతే ఎవరైనా మనము హెల్ప్ చేయొచ్చు. మేము అక్కడ టెంపుల్లోనే ఉన్నప్పుడు అక్కడికి ఎమ్మెల్యే హరీష్ రావు సార్ కూడా వచ్చారండి. కార్తీక శనివారం లాస్ట్ శనివారం అని మరి దర్శించుకోవడానికి వచ్చిరో ఏమో తెలియదు, కానీ అక్కడికైతే వచ్చారండి. మేము అక్కడ నిలబడితే మాకు నమస్కారం కూడా పెట్టారు. చూడండి, కొన్ని ప్రత్యేక పూజలు అయితే చేయించుకుంటున్నారు వాళ్ళు కూడా. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుందండి. ఎందుకంటే రామలింగేశ్వర స్వామి అంటే శివుడు మిడిల్లో ఉంటాడండి. ఆ శివుడు చుట్టూరా మొత్తం 18 అష్టదశ అంటే 18 కదండి, 18 శక్తి పీఠాలు ఉన్నాయండి. అంటే 18 అమ్మవాళ్ళు ఉన్నారు. అసలు అంతమంది అమ్మవాళ్ళు ఒక్క దగ్గర ఉండడం అసలు నేనైతే ఫస్ట్ టైం అండి చూడడము. చాలా బాగా అనిపించింది. ఆ 18 మంది అమ్మవాళ్ళకి ప్రతి ఒక్క అమ్మవారికి కూడా ఓడి బియ్యాలు పోస్తారంట అండి, మాకు తెలియదు. చూడండి, ఇక్కడ నుండి అందరు సేమ్ శారీస్ కట్టుకొని లైన్ సర్కిల్లో వస్తున్నారు కదా ఈ లేడీస్. వీళ్ళంతా జోగిపేట నుండి ఒక బస్లో వచ్చారండి. 45 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు ప్రతి ఒక్క 18 దేవతలకు శక్తిపీఠాలకైతే పట్టు చీరలు, పూలదండలు, ఓడి బియ్యము అన్నీ తీసుకొచ్చారండి. ప్రతి ఒక్క దేవతకి ఓడి బియ్యాలు పోసారు. ఆ పోసే ముందు వాళ్ళు అవన్నీ చేతులలో పట్టుకొని గుడి చుట్టూరా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఒక్కొక్క దేవత దగ్గర వాళ్ళు ఆపుకుంటూ ఆ ఓడి బియ్యాలు అయితే పోస్తున్నారండి. అదంతా ఫస్ట్ టైం అండి చూడడం. అసలు అక్కడ అన్ని దేవుళ్ళు ఉంటాయని తెలియదు, అలా ఓడి బియ్యాలు పోస్తారని కూడా తెలియదు. జస్ట్ ఒక వృద్ధాశ్రమం ఉంది, అక్కడ చిన్న టెంపుల్ ఉంటుందంట అని ఇన్ఫర్మేషన్ ఉంటే మా ఫ్రెండ్స్ మేము కలిసి అయితే వచ్చాము. చూడండి, ఇక్కడైతే పిండి దీపాలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పెట్టుకుంటున్నారండి. కార్తీక మాసం అంటే దీపాలదే కదా స్పెషల్. చూడండి, ఇక్కడైతే నేను అంటే మేము ఫస్ట్ దర్శించుకోవడం రాంగ్ సైడ్ నుండి వచ్చామన్నమాట. టెంపుల్లోకి ఎంటర్ కాగానే స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఒక వినాయక టెంపుల్ ఉంటుంది, అక్కడ నుండి దర్శించుకోవాలి యాక్చువల్గా. చూడండి, అప్పుడు ఎంట్రన్స్ ఉంది కదా, ఈ ఎంట్రన్స్ ఇటు నా వైపున ఇటు స్ట్రేట్గా వచ్చేస్తే అక్కడ వినాయక టెంపుల్ కనిపిస్తుంది. అది మెయిన్ ఎంట్రన్స్ స్ట్రేట్ అనమాట. లోపల ఈ మిడిల్లోది రామలింగేశ్వర స్వామి టెంపుల్, చుట్టూరు ఉన్నాయి అష్టదశ శక్తి పీఠాలు అనమాట. చూడండి, ఇప్పుడు ఫస్ట్ వినాయకుడు దర్శనం, వినాయకుడి నుండి స్టార్ట్ చేసుకొని అలానే రైట్ సైడ్కి వెళ్తే మనకు నెంబర్ 1 నెంబర్ 2 అని అక్కడ పేర్లతో సహా ఉందండి. నెంబర్ 1 చూసారా, శ్రీ శంకారి దేవి. తొందరగా తీస్తున్నానండి వీడియో, ఎందుకంటే అక్కడ చాలా స్ట్రిక్ట్ ఉందండి. దేవుడి గుడి లోపల కూడా ఓడి బియ్యం పోయనిస్తలేరు. ఈ మెట్లకి బయటనే ఉండాలంట, మనం అసలు లోపలికే వెళ్ళొద్దంటండి. అందుకే షార్ట్కట్లో చిన్నగా తీస్తున్నాను. జస్ట్ ఐడియా కోసం అయితే తీస్తున్నానండి. నేనైతే కొత్తగా వెళ్ళి ఎలా ఇంత బాగుంది అని ఫీల్ అయ్యానో ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని మాత్రమే వీడియో చేస్తున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చాలామంది మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఒకే ప్లేస్లో 18 అష్టదశ శక్తిపీఠాలు ఉన్నాయి. రామలింగేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి టెంపుల్, గోశాల ఉంది. గోశాలలో శ్రీకృష్ణ రాధాకృష్ణ ఆ టెంపుల్ ఉంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు మిస్ కావద్దు, మీరైతే చూడండి తప్పకుండా. చూడండి, ఒక్కొక్క దేవతకి అక్కడ పైన పేరు ఇచ్చి కింద దేవతను పెట్టారు. మళ్ళీ ఆ లాక్ తీస్తే లోపలికి వెళ్ళిపోతారని కొద్ది దేవతలు అయితే లాక్ కూడా తీయలేరండి. జోగులాంబ అని ఉంది చూడండి, జోగులాంబ దేవాలయం అని. కొన్ని గుడిలో మాత్రం లాక్ తీశారు, కొన్ని మాత్రం తీయలేరు. ఇట్లా బయట నుండి మొక్కుకొని రావాలి. శ్రీ భ్రమరాంబికాదేవి, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. దేవతలను అయితే అసలు చాలా బాగా అలంకరించారండి. అక్కడ అసలు ఆ వాతావరణంలో ఉన్నంతసేపు అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మహాలక్ష్మీదేవి, కొల్లాపూర్. చాలా బాగుందండి. తప్పకుండా మీరైతే వెళ్ళండి, దగ్గర ఉన్న వాళ్ళు. అసలు అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేమైతే. చూడండి, మహారాష్ట్ర ఏకవీరదేవి.
ఇలాంటి అసలు మనం అనుకోకుండా వెళ్ళినప్పుడే సక్సెస్ అవుతాయి అంటారు కదండి. మాకైతే అలానే అనిపించింది. శ్రీ మహంకాళి దేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్. చూసారా, ఎక్కడెక్కడో ఉన్న దేవతలను ఇక్కడ ప్రతిష్ఠపించారండి. మనం అంత దూరం వెళ్ళి దర్శించుకోకుండా ఇక్కడికి వెళ్ళన్నా మనం దర్శనం చేసుకోవచ్చు కదండి. అలానైతే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే మీ అందరి కోసం నేనైతే వీడియో చేస్తున్నానండి. తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇంకా నాకు వీలైనంత వరకు ఎక్కడైనా నేను కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్తే మాత్రం వీడియోస్ తీసి పెట్టడానికైతే తప్పకుండా ట్రై చేస్తాను. మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. చూడండి, ఇప్పుడు మనం అటు నుండి వచ్చాం కదా. ఫస్ట్ నేను ఇక్కడ నుండి తీసాను కదా, ఇక్కడ రాంగ్ అనమాట. ఇప్పుడు రైట్ అంటే అక్కడ 10 అయిపోయాయి, 11 అనమాట. శ్రీ గిరిజాదేవి జాజ్పూర్ అని ఉంది చూడండి. లైన్గా అష్టదశ శక్తి పీఠాలు మనము 1 by 1 దర్శించుకుంటూ రావాలన్నమాట. చూడండి, ప్రతి ఒక్క దేవత ముందు పట్టు చీరలు, దండలు, ఓడిబియాలు అయితే ఉన్నాయి కదా. శ్రీ మాణిక్యాంబాదేవి ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్. మాణిక్యాంబాదేవి చూడండి, ప్రతి ఒక్క దేవుడి దగ్గర అండి అసలు ఎంత బాగా అలంకరించారో కదా. ఓడి బియ్యం చుట్టూ ఇలా ఇంత బాగా డెకరేషన్ చేసి అలంకరించడం అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మీలో ఎవరైనా ఇదే డెకరేషన్, ఇదే మోడల్ ఎక్కడైనా చూస్తే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, 13వ దేవత శ్రీ కామరూపి దేవి, గౌహాతి, అస్సాం. కొత్త అసలు ఈ పేర్లు చదవడమే ఫస్ట్ టైము, చూడడమే ఫస్ట్ టైం అండి. నేనైతే బుక్లలో ఉంటాయి కానీ నేను ఎప్పుడు అంతా అబ్జర్వ్ చేయలేనండి. ప్రయాగ, ఉత్తరప్రదేశ్. చూసారా, అన్ని డిఫరెంట్ పేర్లు. అసలు ఎక్కడెక్కడో ఉండాల్సిన దేవతలను, శక్తిపీఠాలను ఇక్కడ ప్రతిష్ఠాపించడం కూడా మనకి ఒక అదృష్టమే అనుకోవాలండి. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దర్శించుకోవచ్చు కదా. శ్రీ వైష్ణవి దేవి, బిల్వా క్షేత్రం, కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్. అసలు టైం సరిపోలేదండి. ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే మార్నింగ్ తొందరగా వెళ్ళి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తే ఇవన్నీ చూడొచ్చండి. మనము గోశాల, వెంకటేశ్వర టెంపుల్, రామలింగేశ్వర టెంపుల్, 18 అష్టదశ శక్తి పీఠాలు, ట్రస్ట్, వృద్ధాశ్రమము, ఇవన్నీ చూడాలంటే చాలా టైం పడుతుందండి. దాంట్లో తిరగడమే ఎక్కువ ఉంది. పెద్దగా ఉందండి టెంపుల్ కూడా చాలా. అందుకనే చెప్తున్నాను, మాకు టైం సరిపోలేదండి. అందుకే తొందరగా ఏదో కొద్దిగా నన్ను చూపించాలి జస్ట్ ఐడియా కోసం అనేసి వీడియోని అయితే చేస్తున్నాను. చూడండి, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు డెకరేషన్ చేసి ఓడి బియ్యాలు అయితే ప్రతి ఒక్కరు పోస్తున్నారు. లాస్ట్ దేవత 18 శ్రీ సరస్వతీ దేవి, శ్రీనగర్, కాశ్మీర్. చూసారా, ప్రతి ఒక్క దేవత ముందు ఓడిబియ్యం అట్లా చూడడం కూడా మంచిగా అనిపించిందండి. మాకు తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళాం కదా, అక్కడ ఓడిబియ్యాలు పోస్తారని ఇదంతా ఉంటుందని కూడా తెలియదు. మధ్యలో రామలింగేశ్వర స్వామి టెంపుల్, చుట్టూరు అన్ని అష్టదశ శక్తి పీఠాలు అమ్మవాళ్ళే ఉన్నాయండి. చాలా బాగుంది అసలు. చూడండి, టెంపుల్ ఇంకా పనులు అవుతున్నాయండి. ఇంకా మొత్తం పూర్తిగా కాలేదు. పెయింటింగ్స్ అవన్నీ ఏవి ఇంకా వేయలేరు. కొత్తగానే ఎన్ని సంవత్సరాలు అయిందో కరెక్ట్గా నాకు క్లారిటీ తెలియదు కానీ అవంటే పెయింటింగ్స్ అన్నీ లేదండి. కొన్ని ఇంకా పనులు అవుతున్నాయి. కానీ టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎంట్రన్స్లో గోపురం అది. చుట్టూరు ఇవన్నీ అష్టదశ శక్తి పీఠాలు. ధ్వజస్తంభం కూడా అది ఎంత పెద్ద ఉందండి, చాలా బాగుంది కదా. కార్తీక మాసం కదండి, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పిండి దీపాలు అయితే అక్కడ, ఈ దీపాలు కూడా అక్కడ దేవుడు ముందు, ఇప్పుడు నేను చిన్న ఈ శక్తిపీఠాలు చూపించాను కదా, బయట ఒక్కొక్క దీపం పెట్టడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. వెంబడే తీసేస్తున్నారు ఆ దీపాలు కూడా. అందుకే సపరేట్గా దీపాలు పెట్టడానికి స్టాండ్స్ పెట్టారండి. ఆ స్టాండ్స్లో మాత్రమే పెట్టాము మేమైతే. మేము అనుకోకుండా వెళ్ళామండి. ఏదో మాకు తోచిన విధంగా మేము తీసుకెళ్ళిన అరటి డొప్పలు వీటిలలో మాత్రం దీపాలు అయితే వెలిగించాము అక్కడికి వెళ్ళినందుకు. గాలికి అసలు ఆ దీపాలే ఉండట్లేవండి, చాలా గాలి ఉంది. ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కానీ బాగా అనిపించిందండి. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేయడం డెకరేషన్. రకరకాల దీపాలు పెడుతున్నారు, కార్తీక మాసం కదా. మేము అక్కడ వాటర్ ఉన్నాయేమో, వాటర్ అరటి డొప్పలలో దీపాలు వదులుదామని అదైతే తీసుకెళ్ళానండి నేను, అరటి డొప్పలు. కానీ అక్కడ వాటర్ ఫెసిలిటీ అంతా ఇక్కడ కనిపించలేదు. అందుకే అక్కడ దాకా తీసుకెళ్ళినే రిటర్న్ తేవడం బాగోదనేసి అక్కడైతే మళ్ళీ ఆ దీపాలు అయితే పెట్టేశాను. చూడండి,
తర్వాత అసలు అనుకోకుండా కుంకుమార్చన చేపిస్తాము, అందరు మహిళలు ఇక్కడికి రావాలని అనౌన్స్మెంట్ చేశారండి. అసలు మేము సడన్గా షాక్ అయ్యాము. ఏం తెచ్చుకోకుండా అసలు కుంకుమార్చన ఎలా చేద్దాము అనే ఫీలింగ్లో మేము ఉండేసరికి అన్నీ మేమే ఇస్తామండి, మీరు కూర్చోండి అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారండి. ప్రతి ఒక్కరు మా టెంపుల్లో ఎంతమంది లేడీస్ ఉన్నామో అంతమంది మాత్రం తప్పకుండా కుంకుమార్చనలోనైతే మేము పాల్గొని ఆ కుంకుమార్చన కూడా విజయవంతంగా కంప్లీట్ చేశాము. అనుకోకుండా వెళ్ళి ఇన్ని దర్శనాలు చేసుకొని ఆ కుంకుమ నాకైతే అన్ని దర్శనాల విషయంలో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో ఈ కుంకుమార్చన విషయంలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే కార్తీక మాసం కదా, కార్తీక మాసంలో అలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతమంది లేడీస్మి రామలింగేశ్వర స్వామి టెంపుల్ పైన ఇంత ప్లేస్ ఉందన్నమాట. అక్కడ ఉంది టెంపుల్ మిడిల్లో, ఇక్కడ సైడ్కి అమ్మవారు ఉన్నాడండి, పార్వతీదేవి. ఇన్ని టెంపుల్స్లు ఉన్నాయా, దాని మధ్యలో కూర్చొని మేమైతే కుంకుమార్చన చేయడం ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించిందండి. వీళ్ళంతా అక్కడ జోగిపేట నుంచి వచ్చిన లేడీస్ అండి, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వచ్చినట్లున్నారు. ప్రతి ఒక్కరూ అదే శారీస్, ఎక్కువ అదే శారీస్ కట్టుకున్నారు. ప్లస్ మళ్ళీ అందరూ మంత్రాలు చదువుకుంటూ అక్కడే కూర్చున్నారండి చాలాసేపు. చూడండి రామలింగేశ్వర స్వామి దర్శనం మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కరెక్ట్ మిడిల్లో ఉన్నారండి ఈ దేవుడు, శివుడు లింగం ఉంది, శివుడు ఉన్నాడు, అక్కడే నంది ఉంది. అసలు అంత మంచి దర్శనం అంత పర్టికులర్గా మాకు అవుతుందని కూడా మేము అనుకోలేదండి. చూడండి, ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుందని అన్నాను కదా, లోపల పెయింటింగ్స్ అవి ఏం లేవు, కానీ దేవుడు మాత్రం చాలా బాగుంది. వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఆ బుక్స్ అన్నీ చదువుకుంటున్నారండి, మంత్రాలు పారాయణం అవి ఇవి. అక్కడ పంతులు అమ్మవాళ్ళకి నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నారు. రామలింగేశ్వర స్వామి వీళ్ళందరినీ ఇట్లా ఒకటే మాట, ఒక యూనిటీ లాగా వాళ్ళందరూ అక్కడ వచ్చి అందరూ అట్లా సేమ్ పట్టు చీరలు తీసుకొచ్చి అవన్నీ బియ్యాలు వేయడం అయితే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నేను ట్రస్ట్ అని చూపించాను కదండి, మగపిల్లలు ఒక 40 మెంబర్స్ ఉన్నారు బాయ్స్ అని. అక్కడ మేము అసలు ఏం తీసుకొని వెళ్ళలేదు కదా, ఓన్లీ ఫ్రూట్స్ అవి తీసుకొని వెళ్ళాము. మా దగ్గర ఉన్న ఫ్రూట్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చేసామండి ఒక్కొక్కరికి అలా. కానీ ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే బర్త్డే పార్టీస్కి కానీ మ్యారేజ్ డేస్కి కానీ మామూలు టైంలో హెల్ప్ చేయాలంటే మాత్రం డైరెక్ట్ ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇవ్వచ్చండి. మనం డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి అప్పగిస్తే మనకు హ్యాపీగా కూడా ఉంటుంది కదండి. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి చూడండి, వాళ్ళు చిన్న చిన్న బెడ్స్ పైన అలా వాళ్ళే అలా సెట్ అయిపోయారు ఒక రూమ్లో. ఇక్కడే టీచర్స్ కూడా ఉన్నారండి వీళ్ళకు చెప్పడానికి. చూడండి ఇక్కడ ఇలా, కానీ వీళ్ళని చూస్తే బాధ అనిపించిందండి పాపం. బయటకు వచ్చేటప్పుడు అందరూ అక్కాబాయ్ 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 అంటే బాధ అనిపించిందండి అసలు. చూడండి, మనం ఎంట్రన్స్లో రైట్ సైడ్లో గోశాల ఉంది అని అన్నాం కదా, గోశాల నమూనా ఇలా ఉందంట అండి. పిరమిడ్ చూడండి పైన అక్కడ అదే ఉంది, ఇక్కడ ముందు నమూనాలో కూడా అదే ఉంది కదా, ఆ మోడల్గా వాళ్ళు డిజైన్ చేశారంట. ఇంకా పూర్తి కాలేదండి, ఇక్కడ పనులు కూడా మధ్యలో ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒక 68 69 ఆవులు దూడలు అవన్నీ ఉన్నాయని చెప్పాడండి ఇతను. ఎవరైనా గోశాలకు వెళ్ళాలి, ఆ గోవులకు ఏదన్నా దానా అవి హెల్ప్ చేయాలనుకున్నా కానీ వెళ్ళొచ్చు. చూడండి ఇవి ఎంత బాగున్నాయి కదా, చిన్న చిన్నగా వాటిని కట్టేశారండి అక్కడ. పాపం అవి ఎంత సన్నగా ఉన్నాయి. అక్కడ లోపల స్ట్రేట్గా అటు బ్యాక్ సైడ్ అవన్నీ ఆవులని అక్కడ కట్టేశారు. ఎక్కువ ఉన్నాయండి అక్కడ బయటకి, చిన్నవి మాత్రం ఇలా లోపల పెట్టారు. ఇక్కడే మనకి ఇంకొంచెం ముందుకెళ్తే రాధాకృష్ణ టెంపుల్ కూడా ఉందండి. మొత్తము ఈ పనులన్నీ ఇంకా అవుతున్నాయి, కానీ ఇన్ని ఆవులను ఒకే ప్లేస్లో చూడడం అయితే బాగా అనిపించింది. ఈ 3 ఆవులకు ప్రత్యేకత ఉందంట అండి. శ్వేత ఆవులనో ఏదో చెప్పాడు ఇతను, బాగానే చెప్పాడు. ఎవరైనా పిల్లలు కానీ వాళ్ళు ఉంటే కూడా ఆ ఆవులకి పూజ చేసుకుంటే కూడా బాగుంటుందని చెప్పారు. నేను చెప్పాను కదా రాధాకృష్ణ అని, ఆ టెంపుల్ అదే. మొత్తం పార్క్ చెట్లే ఉన్నాయండి చుట్టూరుగా, మొత్తము అవన్నీ తోటలాగా బాగా పెట్టారు. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా స్ట్రేట్గా వృద్ధాశ్రమం, అదే అండి. చాలా పెద్ద ఉంది కానీ మాకు టైం లేక ఏదో చిన్న షార్ట్ అయితే దాంట్లో అలా చూపిస్తున్నాను.
ఇప్పుడు మనం టెంపుల్కి వెనకాల వృద్ధాశ్రమం ఉంది, దానికి లెఫ్ట్ సైడ్ ట్రస్ట్ ఉంది, రైట్ సైడ్ గోశాల ఉంది, ఇంకొంచెం ముందుకు లెఫ్ట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. నేను చెప్పిన ఈ శక్తిపీఠాలన్నీ లోపలే ఉన్నాయి దేవుడి లోపల. చూడండి, ఫైనల్గా మేమైతే ఇలా వనభోజనాలు మా ఫ్రెండ్స్తో సరదాగా వనభోజనాలు అయితే చేసాము. అందరం ఒక్కొక్క వెరైటీ ఇంట్లోనే వెరైటీ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని అందరం ఒకే దగ్గర కూర్చొని ఇలా చెట్ల కింద వనభోజనాలు అయితే చేసామండి. కార్తీక మాసం స్పెషల్గా చాలా హ్యాపీ అయ్యారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా. ఫ్రెండ్స్ అంటే ఒక కాలనీ వాళ్ళం అనమాట మేమందరము. ఆ కాలనీ వాళ్ళు అందరం కలిసి ఇలా వెళ్ళి బయట వనభోజనాలు చేద్దాము అని అన్నారండి. ఫస్ట్ వనభోజనాలని దృష్టిలో పెట్టుకొని టెంపుల్కి వెళ్ళాం, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అన్నీ దర్శించుకున్నాము. ఫైనల్గా లాస్ట్కి ఇలా వనభోజనాలు చేసి కొన్ని గేమ్స్ కూడా ఆడుకుందామని అన్నారండి, కానీ అప్పటికి టైం అయిపోయింది. 3:30, 4 అలా అయింది. పిల్లలు వస్తారు కదా అనేసి ఇంటికైతే వచ్చేసాము. ఫైనల్గా అయితే ఇలా ఎంజాయ్ చేసామండి. తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.